హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో పండు మిరపకాయలతో ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తానండి. ముందుగా చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టుకోవాలి. అలాగే పండు మిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, కొంచెం ఆవాలు ఇవన్నీ తీసుకోవాలి. అలాగే ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె తీసుకొని దానిలో పండు మిరపకాయలని ముందుగా వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు, ఆవాలు అవి కూడా వేసేసుకొని 1 బై 1 వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉందండి. నేను ఆల్రెడీ టేస్ట్ చూశాను, చాలా బాగుంది. అది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయించేసుకోవాలండి. వేయించేసుకొని ఇప్పుడు అవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం చింతపండు, మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలో ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ కూడా దానిలో వేసుకొని జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఒక్కసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. మళ్ళీ పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పసుపు, మినపప్పు ఇవన్నీ కూడా పోపుకు సంబంధించినవన్నీ కూడా పోపు పెట్టేసుకొని ఇది మనం ఏదైతే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయ పచ్చడిని పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ పేస్ట్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా మొత్తం దానికి పట్టేలాగా గరిటతో బాగా కలిగి పెట్టుకోండి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ అండి. ఉల్లిపాయ పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం అండి. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.